మక్కా మదీనా సందర్శనకు వెళ్లినటువంటి హైదరాబాద్ వాసులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురి కావడం, ఆ ప్రమాదంలో 45 మంది ప్రాణాలు కోల్పోవడం మనం చూసాం. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రకటనను విడుదల చేసింది. మృతుల కుటుంబాలకు 5 లక్షలు ఇవ్వాలంటూ నిర్ణయం తీసుకుంది. మంత్రి అజారుద్దీన్తో సౌదీకి ఒక బృందాన్ని కూడా పంపిస్తుంది. అక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి 45 మందికి అక్కడే అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. బాధిత కుటుంబ సభ్యులను ఒక్కో కుటుంబానికి 2 చొప్పున సౌదీకి తీసుకెళ్లాలంటూ ప్రభుత్వం నిర్ణయించింది. మహమూద్ అలీ నేతృత్వంలో సౌదీకి బీఆర్ఎస్ బృందం కూడా వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ జరిగినటువంటి ఘటన మనందరికీ తెలిసిందే. రాత్రి సుమారుగా 1:30 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులు వెళ్తున్న బస్సు ఒక్కసారిగా ఆయిల్ ట్యాంకర్ను ఢీకొనడంతో భారీ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడ మంటలు చెలరేగి 45 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డట్లుగా తెలుస్తోంది. అయితే మొత్తం 54 మంది ప్రయాణికులు 4 ఏజెన్సీల ద్వారా అక్కడికి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఆ 54 మందిలో నలుగురు మాత్రం కారులో మదీనాకు వెళ్ళారు, సపరేట్గా వీళ్ళందరితో కాకుండా. మరొక 4 మక్కాలోనే ఆగిపోయినట్లుగా తెలుస్తోంది. రిమైనింగ్ అందరూ కూడా ఒక బస్సు మాట్లాడుకొని వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే రాత్రి సమయం అవడం, 1:30 సమయంలో ఈ ఘటన జరగడంతో అందరూ నిద్రపోతున్న సమయం అవడంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరగడానికి కారణంగా తెలుస్తోంది.